ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ 3 రకాల ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఉత్పత్తులను ప్రముఖ యాంకర్ సుమా కనకాల ఆవిష్కరించారు. బాలింతల కోసం ఆరోగ్యకరమైన 3 రకాల బియ్యం ఉత్పత్తులను ప్రారంభించినట్లు ఐశ్వర్య మేనేజింగ్ డైరెక్టర్ జొన్నాడ శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్బీఐ ఏజీఎం విజయ రాఘవన్ విచ్చేశారు. ముందు తీసుకొచ్చినప్పుడు కొంతమంది దంపుడు బియ్యం అనగానే అదేదో డయాబెటీస్ వచ్చిన వాళ్ళ కోసమేమో అని చెప్పేసి అని అనుకునేవారు. కానీ అది డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి కాదండి. ఐశ్వర్య బియ్యం ముందు తీసుకొచ్చిన మొదటిది అందరికీ ఆరోగ్యంగా ఉండడానికి తీసుకొచ్చిన బియ్యం. అలాగే ఇప్పుడు తీసుకొచ్చిన లో జీఐ రైస్ మాత్రం డయాబెటీస్ వాళ్ళు వాడితే అది షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉండడానికి సహాయపడుతుంది. అలాగే ఈ ఏ సెక్షన్ పీపుల్కి వాళ్ళకి ఉపయోగపడేలాగా సుమగారు చెప్పినట్టు ఇల్లు అంతా బాగుండాలంటే ఇల్లాలు బాగుండాలి. అలాగే ఆ ఇంట్లో భోజనం గురించి, ఇంట్లో ఆహారం గురించి ఆలోచించేది మహిళే కాబట్టి మహిళ ఆరోగ్యంగా ఉండాలంటే మహిళల కోసం ఆరోగ్యకరమైన బియ్యాన్ని తీసుకొచ్చాం. అలాగే మొత్తం అందరికీ ఆరోగ్యకరమైన ఈ బియ్యాన్ని మా ఐశ్వర్య సంస్థ తరపుని అందుబాటులో తీసుకొస్తున్నాం. కాబట్టి నేను అప్పుడు అడిగాను, ఈ బాలింతల బియ్యం మగవాళ్ళు కూడా తినొచ్చా? అప్పుడు ఆయన అన్నారు, లో జీఐ రైస్ ఒకటి తీసుకొస్తున్నాం అన్నారు. అఫ్ కోర్స్ అది తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. కాకపోతే బాలింతలకి మరింత శ్రేష్టమైన దాన్ని ప్రవేశపెట్టారు. ఇక మనకి ఏదైతే లో జీఐ రైస్ ఉందో ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ అని ఈ మధ్యకాలంలో మీలో ఎంతమంది రీసెర్చ్ చేశారో నాకు తెలియదు, కానీ నేను ఎక్కువగా వింటున్నాను. ఎందుకంటే అమ్మకి షుగర్ ఉంది ఇంట్లో. సో అమ్మకి ఎలాంటి ఫుడ్స్ పెట్టాలి అనే దాని మీద నేను టీము చాలా ఎక్కువ రీసెర్చ్ చేశాం. బికాజ్ ఏమవుతుందంటే షుగర్ వచ్చిన తర్వాత, వాళ్ళకి డయాబెటీస్ వచ్చిన తర్వాత వాళ్ళు భోజనం చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం కదా, మనలాంటి వాళ్ళు. డాక్టర్ చెప్తారు, సో ఇంతే పెట్టాలి, ఇంతే తినాలి అని. పాపం వాళ్ళని తృప్తిగా తిననివ్వవు. అదిగో నువ్వు ఎక్కువ తినేస్తున్నావు అని చెప్పేసరికల్లా వాళ్ళకు ఒక రకమైనటువంటి రెస్ట్రిక్షన్ అయిపోతుంది అనమాట. తినేటువంటి ఫుడ్ దగ్గర అందరి కళ్ళు వాళ్ళ మీదే ఉంటుంది. అదిగో 2 కప్పుల కన్నా ఎక్కువ తినేసరి షుగర్ పెరిగిపోతుంది, నీకు షుగర్ పెరిగిపోతుంది, ఇదే నడుస్తూ ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఒక లో గ్లైసెమిక్ ఇండెక్స్, ప్రతి ఫుడ్కి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. సో మనం తినేటువంటి ఫుడ్ని బట్టే మనం ఉంటాం. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. కొంతమందికి కొన్ని ఫుడ్స్ పడతాయి, కొంతమందికి కొన్ని ఫుడ్స్ పడవు. సో అలాంటిది మన బాడీకి ఏ ఫుడ్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కాన్షియస్గా మనం కనుక తెలుసుకోగలిగినట్టయితే మనకు ఉండేటువంటి చాలా ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. సో ఇప్పుడు ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేటువంటి రైస్ని ప్రవేశపెట్టడం వల్ల డయాబెటీస్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇది సహాయకారిగా ఉంటుంది. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఇది తినేసా తూర్పుగోదావరి